ఉన్నాను. ఎందుకంటే మనం మన జిల్లా వాసులకు అందరం కూడా ఒక మంచితనం కావచ్చు, రకరకాలకు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరిచ్చే సపోర్ట్తోనే ఈ రోజన్నీ కూడా ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నా. ఏదేమైనా కూడా మనమందరూ కలిసినట్టుగా ముందుకెళ్దాం, వెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతంతో పాటు మన ప్రజలు ముఖ్యంగా చాలా వరకు మనకి హాస్పిటల్స్ కూడా లేవు, రోడ్లు లేవు. అలాగే ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక సమస్య. కనీసం గడిచిన 5 ఏళ్లలో పంచాయతీలకు డబ్బులు లేని పరిస్థితుల్లో ఆ పంచాయతీలకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న సర్పంచులు పాపం ఆ సర్పంచులకి వాళ్ళకు న్యాయం చేయాలా, వీళ్ళకు న్యాయం చేయాలనే తపంలో ఉన్నారు. వాళ్ళు ఒకటే ఆలోచన చేసుకోవాలి, అది ప్రజా ధనం, ప్రజలకు ఉపయోగపడే ధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. ఏదైతే రైట్ రాయలుగా మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో, మీ గ్రామాల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో, నీటి సమస్యలు కావచ్చు, లేదా ఏదో చాలా మంది ఈ డ్రైనేజ్ సంబంధించి జీతాలు కూడా చాలా మంది ఇవ్వలేదంటున్నారు. దానికైనా కూడా మీరు సకాలంగా కట్ చేసుకునే అవకాశం మీకు కల్పించింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సహకారం కూడా కావాలి. మీరు అందరూ కూడా కలిసి ముందుకెళ్దాం. పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే ఎవరో ఎక్కడో వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారంటే ఇది కుదరదు. మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. ఈ రోజు నాకు అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాకు చాలినంత వీలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకో రోజు ఎవరికైనా అవకాశం వస్తే వారు కూడా ప్రయత్నం చేయొచ్చు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఏదేమైనా కూడా అభివృద్ధిని ఎప్పుడూ కూడా ప్రోత్సహిద్దాం, అన్ని విధాలుగా ముందుకెళ్దాం అనేది మనందరి సంకల్పంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో విరామం చేస్తున్నాను. ఫ్రంట్ ఉన్న 5 లైన్లు దయచేసి హెచ్ఆర్ కంపెనీ హెచ్ఆర్కి వదిలేయడం జరిగింది. దయచేసి కోఆపరేట్ చేయండి. వెనక్కి వెళ్ళండి. ఒక 5 కాలమ్స్ వదిలేసి వెనక్కి వెళ్ళండి. ఎవరైనా కూర్చోండి. హెచ్ఆర్ సార్ వాళ్ళకి దయచేసి కేటాయించండి. వాలంటీర్స్ మీడియా వాళ్ళకి చైర్స్ అరేంజ్ చేయండి. అర్జెంట్ పవన్ ప్రకాష్ మీడియా వాళ్ళకి స్టేజ్ లెఫ్ట్ సైడ్ లో. వాలంటీర్స్ అందరూ కూడా అలర్ట్ కావాలి. దయచేసి అందరూ కూడా సహకరించాలి. మరి ఇక్కడ వచ్చిన మెగా జాబ్ ఫేర్కి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అందులో భాగంగా మీరు తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి ఇలాంటి ఎమ్మెల్యే దొరకడము, మన ఎమ్మెల్యే చూసి కూడా ఇప్పుడు అంతా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మన లోకేష్ బాబు కూడా మంగళగిరిలో కూడా జాబ్ మేళ పెట్టాడు. చాలా మంది పేపర్లో చూస్తుంటాం. ప్రతి ఎమ్మెల్యే కూడా చూసుకుంటే కాపరేట్లు కొడుతున్నారు. అందరూ కూడా ఇదేదో బాగుందప్ప మనం కూడా చేయాలా, ప్రజాసేవలో మునిగిపోవాలనే ఉద్దేశంతో చాలా మందికి స్ఫూర్తిదాయకంగా మన ఎమ్మెల్యే గారు నిలిచారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నిర్మిస్తుంది. వాస్తవం ఎమ్మెల్యే గారు మొట్టమొదటిగా మన కళ్యాణ నియోజకవర్గంలో డిఎస్సి కోచింగ్ ఏర్పాటు చేస్తేనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మొదలు పెట్టేశారు. చాలా మంది శాసనసభ్యులు కానీ స్టార్ట్ చేశారు. అలాగే ఈ జాబ్ మేళా కానీ ఇక్కడ మొదలు పెడితేనే చాలా నియోజకవర్గాలు మొదలైంది. చాలా సంతోషం. ఇప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ చంద్రబాబు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానించారు.